శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 2, 3 తేదీల్లో మీకు జరగబోయేది ఏమిటో తెలుసా? 12 ఏళ్ల శత్రువు మీకు దొరికేశాడండి. అతి పెద్ద సంఘటన ఈ తిథుల్లో జరగబోతుంది. రాసి పెట్టుకోండి, ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఏం జరగబోతుంది, ఆ యొక్క శత్రువు ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 12 ఏళ్ల తర్వాత ఆ శత్రువు మీ వెంట పడుతున్న విషయం మీకు అవగతమవుతుంది. ఇద్దరు ఆడవాళ్లండి, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా తులారాశి రహస్య భావాల గురించి చెప్పుకోవాలి. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి నచ్చదు. మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోరండి. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే గనక, బయట మనుషుల్లో మనము పర్సనల్ విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పము. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెప్తూ ఉంటాము. దానికి 4 మాటలు జోడించి చెప్తుంటాము. ఈ రాశి మాత్రం అటువంటి వారు కాదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టము. ఇక ఈ రాశి వారు ఇతరులు ఏదైనా ఒక విషయం చెప్తే దాంట్లో నిజముందా అబద్ధముందా అని తేలికగా గ్రహించేస్తారు. అయితే ఈ రాశి జాతకులకు యాక్టింగ్, రాజకీయాలు, భూమి, వాహనానికి సంబంధించిన వృత్తి, వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగుంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భూముల ధరలు పెరగడం మూలకంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి జీవితంలో చాలా మంచి సంఘటనలు, చిన్న వడిదుడుకులు కూడా ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా, సాఫీగా, ఆనందంగా సాగిపోతుంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా నిజంగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు తప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం వీరు అస్సలు చెయ్యరు. నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పొచ్చు. అలాగే వీరి సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం కూడా అస్సలు కాదండి. ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో జీవితాంతం కూడా అందుకే శ్రమ పడుతుంటారు. మంచి స్థితికి రావడానికి కూడా ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. మంచితనం అధికంగా ఉంటుంది, పట్టుదల అధికంగా ఉంటుంది. 12 సంవత్సరాల శత్రువు అయితే ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుందండి. మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ముఖ్యంగా వ్యాపారాలు చేసే ప్రదేశంలో కూడా కావచ్చు, కీడు కోరుకునే శత్రువులు ఉన్నారు. మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీ మంచి స్వభావము, మంచి మనసు కూడా కాబట్టి. ఈ రాశివారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తుంటారు. కానీ మీ వెనుక చేరి గోతులు తవ్వుతున్నారు వారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి కొంతమంది అస్సలు ఓర్వలేకపోతున్నారండి. ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన రీత్యా తెలిసిపోతుంది. మీరు తెలిసినప్పటి నుంచి జాగ్రత్త వహించండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోవద్దు. ఇక నుంచి మీరు మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారంటే వారిని మీ జీవితంలో ఉంచుకోవడమే అతి పెద్ద తప్పు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని
చేశారని తెలిసినా కూడా, అలాగే వారు మన కీడుని కోరుకున్నారు అని తెలిసినా కూడా మళ్ళీ మనం మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మేస్తుంటాము. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా చేజేతులారా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీకు ఫిబ్రవరి మాసంలో 2-3 తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కానవస్తున్నాయి. శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన అయితే కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు. శత్రువులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తారు. ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల రీత్యా మీరు ఎంతగానో మోసపోయారంటో ఈ యొక్క ఫిబ్రవరి మాసం 2-3 తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన రీత్యా మీరు అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలకంగా మీరు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా కానవస్తున్నాయి. మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా మాత్రమో వారు మనతో మాట్లాడడానికి, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి, అలాగే బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదండి. మీ జీవితంలో ఇదివరకు జీవితం ఎలా ఉందో ఇప్పుడు ఈ జీవితం ఎలా ఉండబోతుంది అంటే గనక పెద్ద మార్పుకి కారణం కూడా ఆ ఇద్దరు ఆడ మనుషులు, మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారు అంటే మాత్రమో ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్ కి తీసుకురాబోతూ ఉన్నది. మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ఎలా అంటే ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా వస్తాయి. ఇంటర్వ్యూస్ కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా మార్కులు సాధించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, అదేవిధంగా మీరు గనక వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో మంచి మెళకువల గురించి వారు మీకు చెప్తారు. వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. వ్యాపార అవకాశాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇటువంటి అంశాలు అన్నింటి గురించి కూడా పూర్తి అవగాహనకు మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి తులారాశి జీవితంలో అంటే వారు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం అస్సలు ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేదా వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు, లేకపోతే ఆన్లైన్ లో మీకు పరిచయం కూడా అవ్వచ్చును. అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని చెప్పొచ్చు. ఈ విధంగా మీ జీవితంలోకి వస్తారు. ఈ ముగ్గురు మనుషులు వస్తారు. వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నుండి సక్సెస్ ను సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు జరగబోతుందని చెప్పుకోవాలి. తులారాశి జాతకం ప్రకారం మాత్రం ఖచ్చితంగా 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది. ఫిబ్రవరి మాసం 2-3 తేదీల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన వచ్చేస్తుంది. మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరో, శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అనే విషయాల్లో మీకు అవగతం అయిపోతాయి. కావున వారితో మీరు దూరంగా ఉండండి. ఇక అంతా మంచే జరుగుతుంది అన్నమాట. నిత్యము కూడాను హనుమాన్ చాలీసా పఠించండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా గోమాతను ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.